నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేర్ విత్ శ్రావణి. ఈ రోజు నేను మీతో ఒక మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఈ వీడియో నాకు తెలిసి అందరి హౌస్ వైఫ్ కి యూస్ అవుతుంది అనమాట. ఈ వీడియో ఏంటంటే కాక్రోచెస్ గురించి అండి. కాక్రోచెస్ వస్తున్నాయంటే కిచెన్ లోకి చాలా భయపడిపోతాను నేనైతే. నాకైతే చాలా అసహ్యం అవి చూసి. మా కిచెన్ లో అయితే చాలా కాక్రోచెస్ ఉన్నాయన్నమాట. అసలు పోవట్లేదు అవి. ఒక ట్రెండ్ ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, ఒక 2 days నుంచి బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట. సో నా ఫ్రెండ్స్ ని అందరిని అడిగితే నాకు ఈ కాక్రోచెస్ బాక్స్ అనేది సజెస్ట్ చేశారు. ఇది జస్ట్ ఇంజెక్షన్ లా ఉంటుంది. దీన్ని అక్కడ కొంచెం కొంచెంగా ప్లేస్ చేయాలన్నమాట. ఇది ప్లేస్ చేసి ఒక ఆఫ్టర్ 2 days తర్వాత ఇది రిజల్ట్ చూపిస్తుంది అంట. మరి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఓపెన్ చేస్తే ఇది చూసారా, ఇది ఇలా ఉంటుంది, ఇంజెక్షన్ లా ఉంటుంది. చూడండి, ఇది ఇంజెక్షన్ లా ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేశాను. జస్ట్ అదిగోండి నేమ్. ఇది నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో చూపిస్తాను అనమాట. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ అయితే ఇంజెక్షన్ని నేను ఇక్కడ మా కబోర్డ్ ఉంది. సో ఈ కబోర్డ్లో ఫస్ట్ చూపిస్తా అండి. ఇది ఇలా ఉందన్నమాట కబోర్డు. సో ఈ కబోర్డ్కి ఇక్కడ ఈ కార్నర్స్లో ఇలా ఇంజెక్ట్ చేయాలి దాన్ని. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మనం ప్లేస్ చేయాలండి. ఇది ఎంత అమౌంట్ అంటే ఒక బియ్యపు గింజ సైజులో మనం అంత అమౌంట్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. ఎవ్రీ కార్నర్లో అండ్ లోపల ఎక్కువ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇవి ఉన్నాయి కదా, వీటిలో అయితే చాలా బొద్దింకలు అలా ఉండిపోతాయండి. సో నేను అందుకే అక్కడ ఎక్కువ అమౌంట్ ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ప్లేస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 days, ఆఫ్టర్ 2 days తర్వాత నేను రిజల్ట్ చూశాను. మీకు వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను. అవి ఒక కార్నర్కి వెళ్ళిపోయి, ఏదో కబోర్డ్లో ఒక కార్నర్కి వెళ్ళిపోయి చచ్చిపోయి పడిపోయి ఉన్నాయన్నమాట. నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ నాకు అంత నమ్మకం లేదు. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, కానీ ఇది నమ్మచ్చా, ఇది వర్క్ అవుతుందా అని చాలా ఆలోచించాను తీసుకునే ముందు. బట్ ఓకే, ఒకసారి ట్రయల్ చూద్దాం అని చెప్పేసి అప్లై చేశాను. అండ్ ఇది బాగుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ మంత్ కొంతమంది పెస్ట్ కంట్రోల్ చేయిస్తారు. అంటే ఏదన్నా ఇన్సెక్ట్స్ కానీ ఇంకా కాక్రోచెస్ కానీ సంథింగ్ అన్ని రకాల ఇన్సెక్ట్స్కి సంబంధించి ఉంటుంది అనమాట అది పెస్ట్ కంట్రోల్. సో అదొక 150 dirhams అనమాట. అంటే ఇండియన్ రూపీస్లో 3600 అవుతుంది. 3500 to 600 రూపీస్ పడుతుంది అనమాట. అంత పెట్టలేక కొంతమంది అయితే ఇలాంటి చిన్నవి కొనేసుకొని చేస్తారు. ఓకే, ఇవి కూడా వర్క్ అవుతాయి. బట్ ఎవ్రీ మంత్ మనం ఇది ప్లేస్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ ఇది ప్లేస్ చేయాలి. అప్ టు ఒక 6 months వరకు మనం ఎవ్రీ మంత్ ప్లేస్ చేసామంటే ఖచ్చితంగా పోతాయండి. నేను ఫస్ట్ అయితే అస్సలు నమ్మలేదు. లాస్ట్లో చూసాక నమ్మాల్సి వచ్చిందనమాట. నమ్మాను కూడా. చూసారా, ఇది అనమాట రిజల్ట్. మీరు కూడా యూజ్ చేయండి ఇది తప్పకుండా. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.